గైస్ అందరికి నమస్తే. మనమైతే ఇప్పుడు శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగోల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. లోపల అయితే చాలా వినాయకులు, అన్ని ముంబై స్టైల్ అయితే వినాయకులు ఉంటాయి. మీరు వినాయకుని చూస్తే మాత్రం తప్పకుండా అయితే తీసుకొని అయితే వెళ్తారు. ఇన్ని అయితే వచ్చిన వాళ్ళందరూ లోపలికైతే వినాయకులు అన్ని పెయింటింగ్ అయినాయి. కొన్ని అయితే ఎక్కువ శాతం అన్ని అయితే క్లాత్ వర్కింగ్ గా ఉన్నాయి. మొత్తం లోపలికి అయితే మొత్తం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళండి. గైస్ ఇదైతే మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ మెయిన్ బ్యానర్ అనమాట. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక బ్యానర్ అయితే ఉంది చూడండి. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఎవరికైనా కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆర్టిస్ట్ అయితే మన కాళీ సుమన్ అన్న అనమాట. లోపలికి అయితే మొత్తం వెళ్ళి డీటెయిల్ గా అయితే చూద్దాం. ఇక్కడ సైడ్ లో అయితే డిస్ప్లే వినాయకులు అయితే చూసుకోండి మీరు ఒకసారి. ఇక్కడ అన్ని ముంబై స్టైల్ వినాయకులు అనమాట. కింద చూసుకోండి, లెగ్స్ కి అయితే కాళ్ళకి అయితే కొంచెం వైట్ కలర్ వదిలేసి కదా, అక్కడైతే మొత్తం పంచి అయితే రియల్ క్లాత్ అయితే వస్తుంది అనమాట. చూసుకోండి, ఇవన్నీ ఆయిల్ పెయింట్ వినాయకులే, మొత్తం ముంబై స్టైల్లో ఉన్నాయి మొత్తం వినాయకులు. చూసుకోండి కింద చూసుకున్నట్టయితే ఇవన్నీ బ్యాక్ డ్రాప్ అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ అన్ని ఇంకా వినాయకులకు ఫిక్స్ అయితే చేస్తారు, మొత్తం మీద ఫిక్స్ చేయాలి. మనమైతే లేట్ చేయకుండా ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోయి తెలుసుకుందాం లోపల ఏమేమైతే స్టార్ట్ అయినాయి మేకింగ్. చూసుకోండి గ్యాస్, ఇక్కడ మెయిన్ షెడ్ చూసుకోండి ఎంత హైట్ ఉందో. ఇక్కడ ఈ షెడ్ లో అయితే మనకి ఒక 10 to 15 to 16 ఫీట్స్ అయితే వినాయకులు అయితే ఉంటాయి. పక్కన అయితే ఇంకొక షెడ్ ఉంది, ఆ షెడ్ లో అయితే మొత్తం 20 ఫీట్స్ పైన వినాయకులు ఉంటాయి. ఈ వినాయకుడు చూసుకోండి మెయిన్ ఎంట్రన్స్ వినాయకుడు అనమాట. పక్కనైతే ఇద్దరు దేవుళ్ళు, రాముడు సీత, కింద హనుమంతుడు కూడా వచ్చిండు. మధ్యలో వినాయకుడు అనమాట, ముంబై స్టైల్ వినాయకుడు. ఇది ఒక 19 to 20 ఫీట్స్ ఉండొచ్చు వినాయకుడు ఒక్కటి షెడ్ లో. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు చూడండి, పంచ మొత్తం పింక్ కలర్ రియల్ క్లాత్ అనమాట. అది బ్యాక్ డ్రాప్ తో చాలా సూపర్ ఉంది. లోపల అయితే చూద్దాం ఇంకా మనకి. సో గైస్ ఇదైతే చూసుకోండి వినాయకుడు మొత్తం అన్ని ముంబై స్టైల్ అనమాట. లోపలికి వెళ్ళి అయితే ఎక్కువ లోపలికి వెళ్తే చూపిలేము, మీకోసం ట్రై అయితే చేస్తాం లోపలికి వెళ్ళి. చూడండి గైస్ ఇదైతే మనకి మట్టి వినాయకుడు అనమాట. మొత్తం మట్టితో హ్యాండ్ మేడ్ వినాయకుడు అనమాట. కాకపోతే చూసుకోండి మొత్తం 5 హెడ్స్ అయితే వచ్చాయి, చేతులు కూడా 10 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. చూసుకోండి ఇక్కడ పక్కన వినాయకుడు చూసుకున్నట్టయితే క్లియర్ గా చూసుకోండి, సేమ్ ఇందాక చూపించినట్టే బయట అదే స్టైల్ అనమాట, ముంబై స్టైల్. చూసుకున్నట్టయితే ఇక్కడ లోపల పోతుంటే అన్ని వినాయకులు చూసినట్టే అనిపిస్తాయి. కాకపోతే ఒక్కొక్క వినాయకుడు ఇంకొక డిఫరెంట్ స్టైల్ అయితే చేసారు అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోండి సూపర్ వచ్చింది, వెనకాల సన్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది మొత్తం పెయింటింగ్ అయితే అయిపోతే మీకు అర్థమవుతుంది వినాయకుడు. ఈ పెయింటింగ్ అయిపోయినాక వీడియో కూడా మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి తప్పకుండా, అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి డైలీ. వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళకి తప్పకుండా చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ మందికి రికమెండ్ అయితే వీడియో కూడా ఎక్కువ మంది అయితే ఒకసారి బుక్ చేసుకోవడానికి. ఇదైతే ఇక్కడ మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ ఫస్ట్ వర్క్ షాప్ అనమాట. సెకండ్ వర్క్ షాప్ ఇంకోటి బయట ఉంది, ఆ పక్కన ఇంకొక షెడ్ లో కూడా అన్ని మెయిన్ పెద్ద వినాయకులు ఉంటాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో చూడండి గైస్, ఇదే అనమాట మన పెద్ద వినాయకులు అని చెప్తున్నాయి ఇందాక బయట. ఇదైతే మన మెయిన్ డిస్ప్లే వినాయకులు అనమాట. పెద్దవి కాదు, ఇది ఒక 7 ఫీట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 ఫీట్స్ 12 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి వినాయకులు. ఇక్కడైతే చూసుకున్నట్టయితే మాకు అన్న అయితే డైలీ మొత్తం రెడీ చేస్తుండో, వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా లోపల పోనీకి అయితే చాలా పబ్లిక్ ఉండదు. ఇక్కడైతే మీకు ఒక షెడ్ కనిపిస్తుంది కదా, షెడ్ లో అయితే అన్ని 20 to 20 పైన ఉంటాయి ఫీట్ హైట్ అయితే. 20 ఫీట్స్ 30 ఫీట్స్ దాకా ఉంటాయి. ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోండి.